అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు పద్మిని. మేము హైదరాబాద్లో ఉంటాము. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయిందనమాట. 5 years కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మాకు పాప పుట్టింది. పాపకి ఇప్పుడు 8 months. యాక్చువల్గా ఫస్ట్ మ్యారేజ్ అయిన ఒక 2 yearsకి మేము హైదరాబాద్లోనే చూపించుకున్నాము. అక్కడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా బాగుంది, మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారనమాట. సో వేరే డాక్టర్కి రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఐయుఐ చేస్తాము అని చెప్పారు. సో ఒక సైకిల్ ఐయుఐ కూడా అయ్యింది, అది సక్సెస్ అవ్వలేదు. అదైన తర్వాత ఏఎంహెచ్ మీకు కొంచెం తక్కువ ఉంది, సో ఏఎంహెచ్ తక్కువ ఉండడం వల్ల మీకు నెక్స్ట్ ఐవీఎఫ్ఏ చేస్తాము, ఐయుఐ చేయడానికి లేదు ఇంకా అని చెప్పేశారనమాట. ఇదేంటి అంతా బాగుందని చెప్పి మళ్ళీ ఐవీఎఫ్ అంటున్నారు, అంత దూరం ఎందుకు పోవాలి మనం అనుకుని చాలా బాధపడ్డాము మేము. తర్వాత లక్కీగా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మేడం దగ్గర. అది విని మేము కూడా, అక్కడ మా వదిన కన్సీవ్ అయింది నేచురల్గానే, అందుకని మేము కూడా ఇంకా ఇక్కడ చూపించుకుంటే బెటర్, ఇంకా ఐవీఎఫ్ అంతా పోలేం మనము అంత ఎందుకు అన్నట్టుగా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే అందరు మేడం అందరూ మాట్లాడారు. ఆండాల్ మేడము, భాస్కర్ సార్, జ్యోతి మేడం అందరూ మాట్లాడారు మాతో. ఎంత బాగా చెప్పారంటే అసలు ఏఎంహెచ్ అంటే అసలు నథింగ్, మీకు అసలు అది తక్కువ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు, ప్రీవియస్ వాళ్ళది మీకు చూపిస్తామని చెప్పి ఫైల్స్ చూపించారు మాకు. నాకన్నా చాలా తక్కువ ఉన్న వాళ్ళు నేచురల్గానే కన్సీవ్ అయ్యారు ఇక్కడ. సో అప్పుడు చాలా ధైర్యం వచ్చింది నాకు కూడా. సో అందరూ అట్లా నేచురల్గా కన్సీవ్ అయ్యారు. ఒక 3-4 ఫైల్స్ చూపించారు నాకు. సో నాకు వాళ్ళకన్నా నాకు కొంచెం బాగానే ఉంది ఏఎంహెచ్ లెవెల్స్. సో ఇంకా ప్రాబ్లం ఏం లేదు, ఖచ్చితంగా నేను కూడా కన్సీవ్ అవుతా అని ఫస్ట్ అప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది. తర్వాత నాకేంటంటే కొంచెం పీరియడ్స్ అనేది ఒక 1 week ముందు అట్లా వచ్చేసేది నాకు పీరియడ్స్. అది ఫస్ట్ రెక్టిఫై చేసేసుకుంటే ఇంకా అసలు ఏఎంహెచ్ ఇంకేం ప్రాబ్లం ఏం లేదని అనుకున్నారు. సరే అని చెప్పి దానికి నేను డైట్ అన్నీ ఫాలో అయ్యేదాన్ని రెగ్యులర్గా. మేడం వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క డైట్, మెడిటేషను, యోగ నిద్ర వినేవాళ్ళం, నేను మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళం, అన్నీ ప్రతి ఒక్కటి ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. సో వీడియోస్ బాగా హెల్ప్ అయ్యేది మాకు. వీడియోస్ రెగ్యులర్గా వినేవాళ్ళం. నేను అంతకుముందు వర్కింగ్ని, తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ మొదలెట్టినప్పటి నుంచి మానేశాను జాబ్. సో ఫుల్ ఫోకస్ అనమాట దీని మీద పెట్టాను. ఇంకా నాకు ఖచ్చితంగా మంచి బేబీని తీసుకోవాలి అని చెప్పి ఇంకా మానేసేసి కంప్లీట్గా దీని మీదే ఉన్నాను అనమాట నేను. సో చెప్పిన డైట్, ఎక్సర్సైజెస్ అన్నీ ఫాలో అయ్యేదాన్ని. సార్ భాస్కర్ సార్ అన్నీ నాకు చాలా సజెషన్స్ ఇచ్చారు. ఆండాల్ మేడం అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. జ్యోతి మేడం నాకు బాగా అసలు నువ్వు టాక్ టు ద బేబీ చేయి, టాక్ టు ద బాడీ చేయి, నీకేం ప్రాబ్లం లేదు, అన్నీ బాగుంది అని చెప్పి నాకు అందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో నేను అన్నీ ఫాలో అయ్యి, నా కౌన్సిలర్ స్వాతి గారు, తనకన్నీ నేను ఫొటోస్ పెట్టేదాన్ని అనమాట. వీడియోస్ అన్నీ నేను వినేదాన్ని యూట్యూబ్లో. విన్నప్పుడు నేను జస్ట్ నా బుక్లో నేను నోట్ చేసుకునేదాన్ని. సో ఈ వీడియోస్లో నాకు ఏమర్థమైంది, ఈ వీడియో వింటే నాకు ఏమర్థమైందని నేను నోట్ చేసుకునేదాన్ని. సో స్వాతి గారు మీరు నోట్ చేసుకోవడం కన్నా కూడా మాకు పంపిస్తే ఇక్కడ సార్ వాళ్ళందరూ కూడా వింటారు, సో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని నాకు సలహా ఇచ్చాను. నేను ఫస్ట్లో వాయిస్ రికార్డ్ చేసి పంపించేదాన్ని కాదు. తర్వాత మేడం చెప్పగానే నేను ఇంకా వాయిస్ రికార్డ్ చేసి మేడంకి వాట్సాప్ చేసేదాన్ని అనమాట. సో అలా చేయడం వల్ల ఆ మేడం అందరూ చూపించి నాకు రిప్లై ఇచ్చేవాళ్ళు. సో అది నాకు ఇచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఈ డైట్, ఎక్సర్సైజెస్ అన్నీ ఫాలో అయిన తర్వాత ఫస్ట్ 3 months వరకు కూడా నాకు పీరియడ్స్ అనేది యాజ్ యూజువల్గా 1 week ముందు, 5 days ముందు అట్లానే వచ్చేది. సో కొంచెం బాధపడ్డాను అనమాట, ఇంకా సెట్ అవ్వాలి, ఇంకా మనం ఏదైనా చేయాలి అన్నట్టు. సో ఇంకా కంప్లీట్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా ఫుల్ దాని మీదే పెట్టానమాట. లేయటం, ఎంటీ స్టొమక్తో అలోవెరా జ్యూస్ తాగటం, మళ్ళీ బీట్రూట్ జ్యూసు, క్యారెట్, ప్రతి ఒక్కటి స్ప్రౌట్స్, సబ్జా వాటరు, అన్నీ ప్రతి ఒక్క డైట్ చెప్పినట్టుగా మార్నింగ్ నుంచి నైట్ దాకా అదే పని. 8 walk చేయటం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అన్నీ చేసేదాన్ని అనమాట. అసలు దానికి నా పేరెంట్స్ కానీ, నా ఇన్లాస్ కానీ, మా హస్బెండ్ ఫుల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు నువ్వు జాబ్ చేయట్లేదు అనేసి ఏమనేది చెప్పేవాళ్ళు కాదు, ఏం కాదు. సో అన్నీ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. ఒక 3 months తర్వాత నాకు 4th month 5th month నుంచి అనుకుంటాను మొత్తము పీరియడ్ సెట్ అయిపోయేసి నార్మల్గా వచ్చేసింది. అంటే టైంకి రావటం, లేకపోతే 1 day ముందు రావటం, అట్లా సెట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఇంకా ఫుల్గా నమ్మకం వచ్చేసింది. ఇంకా అసలు నాకేం ప్రాబ్లం లేదు, ఏఎంహెచ్ తక్కువ ఉన్నా దిగులు లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ తక్కువ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయ్యారు కాబట్టి నేను కూడా కన్సీవ్ అవుతానని అప్పుడు నమ్మకం వచ్చేసింది. ఇంకా పీరియడ్స్ కూడా నాకు కరెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా అసలు నాకేం ప్రాబ్లం లేదని గట్టిగా నమ్మేశాను అనమాట. సో అదే టైంలో టాక్ టు ద బేబీ చేసేదాన్ని. మా బేబీకి చెప్పుకునేదాన్ని ముందే,
నువ్వు ఇంకా రాకపోయినా నాకు తొందర లేదు, కానీ మంచిగా టైంకి హెల్తీగా మంచి బేబీగా నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి అనేసి అట్లా డైలీ ఇన్వైట్ చేసేదన్నమాట బేబీని. సో జ్యోతి మేడం నాకు ఒకసారి ఇది కూడా చెప్పారు, టాక్ టు ద బేబీతో పాటు టాక్ టు ద బాడీ కూడా చేయి పద్మిని అనేసి. సో నేను నా బాడీకి చెప్పుకునేదాన్ని అనమాట, మంచి కోఆపరేట్ చేయాలి, మంచి బేబీని నాకు ఇవ్వాలి, సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి అని మొత్తం చెప్పుకునేదాన్ని. సో అన్నీ వర్క్ అయ్యి ఈటీ స్క్రాచ్ చేశారు. 8 months నేను టోటల్గా ట్రీట్మెంట్ తీసుకుంది. ఈటీ స్క్రాచ్ అయిపోయిన తర్వాత నేను నార్మల్గానే నేచురల్గా కన్సీవ్ అయ్యాను. నాకు హైదరాబాద్లో IVF తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పారు, కానీ ఇక్కడ నేను మంచిగా అన్నీ చెప్పినవి ఫాలో అయ్యి అందరి సపోర్ట్తో నేచురల్గా కన్సీవ్ అయ్యి ఇప్పుడు పాప మంచి బేబీని తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు. నా కౌన్సిలర్ స్వాతి గారు కానీ, ఆండాల్ మేడం, భాస్కర్ సారు, జ్యోతి మేడము, శైలజ గారు, కృష్ణవేణి మేడం, శాంత మేడం. నాకు డెలివరీ అప్పుడు కూడా ఇక్కడే నేను 5 months డెలివరీ అయిన తర్వాత 5th monthకి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే చూపించుకున్నాను అనమాట, హైదరాబాద్ నుంచి ఇక్కడికే వచ్చేసాను. ఇక్కడ చూపించుకున్నాను. ఇక్కడ డెలివరీ టైంలో కూడా, ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ టైం వరకు కూడా ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్, సిస్టర్స్ కానీ, అరుణ మేడము అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా చక్కగా మేడం చెప్పినవి అందరూ చెప్పినవి చక్కగా ఫాలో అయ్యారంటే మీరు కూడా మంచి బేబీని తీసుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయ్ జో జో అచ్చవదన ఆటలాడి అలసినావురా బొజ్జలో పలరిగదాక నిదురపోవరా అచ్చవదన ఆటలాడి అలసినావురా బొజ్జలో పలరిగదాక నిదురపోవరా రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయ్ జో జో జోలపాడి జోగొట్టితే ఆలకించేవు చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు జోలపాడి జోగొట్టితే ఆలకించేవు చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయ్ జో జో ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంత కందేవు ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంత కందేవు రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జో జో రామ జో 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 చిన్మయ్ జో 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 బుజ్జి తల్లి జో 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 బంగారు తల్లి జో జో
జో జో లాలి జో 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 ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏంటంటే తెలుసుకోవడం ఒకటి, అనుభవించడం ఒకటి. ఇక్కడ వచ్చే చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళే ప్రోగ్రెస్ అవుతారు. మేము ఎన్నో చెప్తాం, బేబీతో ఎట్లా కనెక్ట్ కావాలి, ప్రెగ్నెన్సీలో ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ప్రెగ్నెన్సీలో ఎట్లా బాండింగ్ చేయాలి. ప్రెగ్నెన్సీలో కూడా ఆమె ఇవే పాటలు పాడేది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా తను పాట పాడుతూ ఉండేటప్పుడు చైల్డ్ కూడా నిద్రపోయేటప్పుడు ఎట్లా రాగం తీస్తుంది అనేది చైల్డ్ హ్యాజ్ లెర్న్. సో చాలా విషయాలు ఇక్కడ మేము చెప్తాం. చాలా విషయాలు మీరు కూడా తెలుసుకుంటారు. కానీ అక్కడితో ఎక్కువ మంది ఆగిపోతారు. అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈమె అనుభవం ఇది, కానీ మీరు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే అది ఎట్లా ఉంది అని తెలుస్తుంది. చాలా విషయాలు సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, థర్డ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మనం చెప్తుంటాం. మేము మీకు చెప్పే విషయాల్లో చాలా విషయాలు పుస్తకాల్లో నుంచి నేర్చుకున్నవి, ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నవి, వేరే వాళ్ళ అనుభవాలతో నేర్చుకున్నవి. వేరే వాళ్ళ అనుభవాలు అనేది ఇట్ ఇస్ ఎ సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కానీ ఎప్పుడైతే ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అప్పుడే మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. చాలామంది అక్కడ ఎక్కడో వెనకాల పడిపోతారు. చెప్పినవి చేయటం లేదు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవటం లేదు. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే మన ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. చేయటం అనేది ఎవరికోసమో కాదు, డాక్టర్ చెప్పాడు చెయ్యాలి, ఇది నాకు కష్టం, ఇది నాకు కుదరదు. ఇంతకుముందు కూడా ఒకరు మాట్లాడింది, ఆమె వర్కింగ్ ఉమెన్. సో వర్కింగ్ ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళకి టైం కన్స్ట్రెయింట్స్ చాలా ఉంటాయి. కానీ చెయ్యాలి అనుకున్నప్పుడు చేస్తారు. చేయడం అంటే నేను అది చెప్పేది ఏంటి, నిజమా అబద్ధమా అని నేను అనుభవించి తెలుసుకోవాలి అనేది మీలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మీలో ట్రీట్మెంట్లో ప్రోగ్రెస్ ఉంటుంది. నేను చేసి నేను అనుభవించి తెలుసుకోవాలి అనే ఆలోచన బలంగా లేనప్పుడు, ఎక్స్పీరియన్స్ చేయకపోతే నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది ఉండదు. అట్లనే చాలా విషయాల్లో పేరెంట్స్ని కూడా వీడియోస్ చూడండి అని చెప్తాం. భార్య కానీ భర్త కానీ వాళ్ళ తల్లిదండ్రులు. సో దీనికి
ఒక గొప్ప ఎగ్జాంపుల్ అంటే వీళ్ళ ఫాదర్ తిరుపతిలో ఉండేవాడు. ఫస్ట్ వీళ్ళ బ్రదరు ఇక్కడ బ్యాంక్లో వర్క్ చేస్తుంటే 6-7 years ఎన్ని ఇయర్స్ మ్యారీడ్, 7 years మ్యారీడ్ లైఫ్. సో ఫస్ట్ వాళ్ళు వచ్చేవాళ్ళు పిల్లల కోసం. సో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయింది. ఆయన వీళ్ళ బ్రదర్ కంటే కూడా ఆయన ఎక్కువ వీడియోలు చూసేవాడు. ఎక్కువ వీడియోలు చూసి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఈ పర్టికులర్ వీడియోలో ఇది ఉంది, నువ్వు చూసావా, నువ్వేమనుకుంటున్నావు అని. అట్లనే ఈమె హైదరాబాద్లో ఉండేది, ఆయన తిరుపతి, నెల్లూరు వాళ్ళ చిల్డ్రన్ దగ్గర ఉండేవాడు. చెప్పేవాడు ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. సార్, నేను ప్రతిరోజు 1 కానీ 2 కానీ చూస్తాను, చూసిన తర్వాత మా డాక్టర్కి పంపిస్తాను, అది తర్వాత ఆమె రెస్పాన్స్ ఏందనేది చూస్తాను అని. సో ఇదే విషయము నేను అందరితో షేర్ చేసుకుంటాను. కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఏమంటారంటే వాళ్ళు ఏ మైండ్ సెట్ నుంచి వచ్చారో అట్లనే ఆలోచిస్తారు. మాకు ప్రాబ్లం అయితే మా పేరెంట్స్ చూస్తే మాకేం ఉపయోగం, రెండోది వాళ్ళు మాతో ఉండరు. వీళ్ళ ఫాదర్ కూడా వీళ్ళతో ఉండేవాడు కాదు. ఆయన తిరుపతి, నెల్లూరులో ఉంటే ఈమె హైదరాబాద్లో ఉండేది. అది ఎలక్ట్రానిక్ ఏజ్, డిజిటల్ మీడియం ఉంది. మీరు ఫోన్లో మాట్లాడవచ్చు, వీడియో కాల్ చేయవచ్చు. ఇవన్నీ చెప్పిన దాని రిలవెన్స్ మెజారిటీ ఇప్పుడు 100 మెంబర్స్ ట్రీట్మెంట్కి ఇక్కడికి వస్తే మేబీ 5 to 10% ఆఫ్ దర్ పేరెంట్స్ విల్ బీ ఇన్వాల్వ్డ్. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవచ్చు, వీళ్ళు ఇన్వాల్వ్ చేయకపోవచ్చు, 2 పాసిబిలిటీస్. సో ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, డెలివరీ మన కల్చరల్ ఆస్పెక్ట్స్లో, మన కల్చర్లో, ఇండియన్ కల్చర్లో మెంటరింగ్ అనేది ఉండాలి. ఎవరో ఒకరు పట్టుకొని నడిపించాలి మనల్ని. అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్, పేరెంట్స్ ఫర్ ది ఫస్ట్, లేకపోతే బ్రదరో సిస్టరో ఎవరో ఒకరు మనల్ని మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ప్రోగ్రెస్ని చూసి వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వగలిగితే, ఇన్పుట్స్ ఇవ్వాలంటే వాళ్ళు వీడియోస్ చూడాలి, వాళ్ళు వీడియోస్ చూడాలని చెప్తాం. వాళ్ళు వీడియోస్ చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వీళ్ళతో మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. అదే అట్లా చేయలేదనుకోండి, ఎవ్రీ మంత్ పేషెంట్ వచ్చినప్పుడు మేము మాట్లాడతాము, వాళ్ళు చెప్పిందే మీరేం చెప్తారో అదే తీసుకోవాలి, మీరేం చేశారు ఏం చేయలేదని. కానీ మదరో ఫాదరో డైలీ మాట్లాడతారు. జనరల్గా ఎన్నిసార్లు మాట్లాడతారని అడుగుతాను. అంటే ఇంట్లో ఉంటే ఇంకా రోజు మాట్లాడతారు, ఇంట్లో లేకుండా వేరే ఊర్లో ఉంటే కూడా ఎవ్రీడే ఫోన్ చేసి మాట్లాడతాము, లేకపోతే once in 2 days మాట్లాడతాము. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్. సో దేని గురించి అయితే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందో ప్రోగ్రెస్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకి తీసుకునేదానికి బ్లాక్స్ లేకపోతేనే తీసుకుంటాం. ఇక్కడ ఈ విషయంలో అయితే వాళ్ళ ఫాదరే చాలా ప్రోయాక్టివ్. ఆయనే బాధ్యత తీసుకునేవాడు, ఆయనే తీసుకొచ్చేవాడు వీళ్ళని, ఆయనే వీడియోస్ చూసేవాడు, ఆయనే ఇంకేమేమి చేయాలని అడిగేవాడు. తర్వాత వీళ్ళ ఇంకో బ్రదర్ కూడా వస్తున్నారు ట్రీట్మెంట్కి, ఆయనే తీసుకొస్తాడు ఇంకో సన్ అని కూడా. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అవకాశం ఉంటే ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోండి. హెల్ప్ ఉండే అవకాశం ఉంటే పేరెంట్స్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, అన్లెస్ ఇంకా ఏదైనా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండి వాళ్ళతో సంబంధాలు లేకుండా ఉంటే తప్పించి
వేరెవర్ సత్సంబంధాలు ఉండేటప్పుడంతా మీరు మీ పేరెంట్స్ కానీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకోవడం అంటే ముందు వాళ్ళు వీడియోలు చూడాలి. వాళ్ళు వీడియోలు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైంది అడుగుతూ ఉంటారు, నువ్వు ఇది చేసావా, ఇది చేయలేదా, ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయావు అనేది ఒకటి. సో మీరు తెలుసుకోవడం వల్ల మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకోవచ్చు అని వచ్చారు. కానీ ఇది తెలుసుకోవటం వేరే, చేయటం వేరే. ప్రాబ్లం అంతా ఇక్కడే నేను చూస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా. తెలుసుకోవడం ఒక ఇంపార్టెంట్ స్టెప్. తెలియకపోతే అసలు ఏం చేయలేము. తెలిసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోకపోతే ఇంకా అక్కడికి ఎండ్. ఇప్పుడు ఈమెకు కూడా చెప్పుంటాము, ప్రెగ్నెన్సీలో కూడా పాటలు పాడతారు చాలామంది మదర్స్. డెలివరీ అయిన తర్వాత కూడా బిడ్డలతో పాటలు పాడతారు. ఇవన్నీ చెప్తాం. వాళ్ళు ఓన్గా అనుభవించకపోతే, వాళ్ళ ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోకపోతే ఇంకా వాళ్ళ నెక్స్ట్ స్టెప్ లేదు. మెజారిటీ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఇన్ ప్రిపరేషన్ ఎక్కడొస్తుందంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎవరు పెద్దగా ట్రై చేయరు. వీళ్ళు ఏదో చెప్తున్నారు, అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు. ఇప్పుడు మెడిటేషన్ మేడం వాళ్ళు వచ్చి కూర్చొని మెడిటేషన్ గురించి అంతా మీకు చెప్పారు, మీరు అంతా వినుంటారు, చాలా బాగుందో, ఏదో ఒక అనుభవం వచ్చి ఉంటుంది. కానీ మెడిటేషన్ వల్ల ఏంటి ఉపయోగము అని తెలుసుకోవాలంటే అది సాధన చేస్తేనే వస్తుంది. ట్రై చేస్తేనే నీకు బాగుందా, బాగలేదా, ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా అని తెలియాలంటే నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే నీకు తెలుస్తుంది. ఆ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్కి పెద్దగా ఎవరు మొగ్గు చూపరు. దాంట్లో విమెన్ ఆర్ ఎ లిటిల్ బిట్ బెటర్, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆస్పైరింగ్ మదర్స్ కాబట్టి. హస్బెండ్స్ చాలా వెనకాల ఉంటారు ఈ విషయంలో, అనేక రకమైన కారణాలు. బేసికలీ మెన్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో ఏదో బయటికి పోతారు, నైట్ వస్తానని చెప్తారు. దీనివైపు దృష్టి ఏముండదు. అది చేయాలనా, ఇది చేయాలనా, అది కుదరదు, ఇది కుదరదు, నా వల్ల కాదు, నాకు టైం లేదు అని హస్బెండ్స్ చెప్తారు. సమ్టైమ్స్ వైఫ్స్ ఏం చేస్తారు, చెప్తారు, గమనుంటారు. లేకపోతే వైఫ్స్ కూడా ట్యూన్ అయిపోతారు, మా హస్బెండ్ చాలా బిజీగా ఉంటాడు కాబట్టి చేయలేరు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు డైట్ చెప్తాము, దానికి ఒక రోల్ ఉంటుంది. భార్యాభర్తలు కలిసి నడవండి ఒక 1 అవర్ అని చెప్పినప్పుడు క్లియర్గా వాళ్ళ ఫేస్ చూసినప్పుడు అర్థమైపోతుంది మనం వీళ్ళు చెయ్యరు అని. ఏంటి డిఫికల్టీ, మీ వర్కింగ్ టైమింగ్స్ ఏంది అని చెప్పినప్పుడు ఏదో చెప్తారు, బిజీగానే ఉంటారు. కానీ ప్రైమరీ రీజన్ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఆలోచన బలంగా లేదు. ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఆలోచన బలంగా ఉంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నా జనరల్గా మెజారిటీకి వారంలో ఒక రోజైనా రెస్టో లీవో ఏదో ఒకటి ఉంటుంది. చెయ్యాలనేవాడు ఏమనుకుంటాడు, సార్ 1 డే అయినా చేయొచ్చా అని అడుగుతాడు. సో ఆ మాట అడగటం లేదు అంటే ఏమని అర్థము, ఫస్ట్ ఎక్కడో నేను చేయడానికి రెసిస్టెన్స్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్. ఏదైనా కానీ సొంతగా అనుభవంగా తెచ్చుకోకపోతే, మన అనుభవంలోకి రాకపోతే ఆ విషయము, దాంట్లో ఇంకా ప్రోగ్రెస్ ఉండదు. ఎప్పుడు వస్తుంది, కొద్దిగా ఎక్స్ట్రీమ్ అయితే వస్తుందా రాదా. ఇక్కడికి వచ్చాను, 1 నెల అయిపోయింది ఇంకా రాలేదు, 3 నెలలు అయిపోయింది ఇంకా రాలేదు, 6 నెలలు అయిపోయింది ఇంకా రాలేదు. లేకపోతే
అందరూ నన్ను అడుగుతున్నారు. నాతో పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి కూడా పోతున్నారు. అంటే ఇది నేను చెప్పేది కాదు, పేషెంట్స్ ఏమి చెప్తున్నారో దాన్ని రిపీట్ చేస్తున్నారు. నాకంటే వెనకాల పెళ్ళైన వాళ్ళందరూ కూడా పిల్లలు ఉన్నారు. దాదాపు ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనకి అది హ్యాపీనెస్ కలగజేస్తుందా, అన్హ్యాపీనెస్ కలగజేస్తుందా? ఇటువంటి ఆలోచనలు మన మనసులో ఉంటే మనం సంతోషంగా ఉంటామా, కొద్దిగా బాధపడతామా? బాధపడతాం. సో బాడీ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంటుందంటే, మనం సంతోషంగా ఉండేటప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం బాధ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. అవి మన కంటికి కనిపించవు, మన బాడీలో జరిగే ప్రక్రియ. సో బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి వాటి యొక్క యాక్టివిటీ ఏంటంటే బాడీలో అన్నిటినీ డిస్టర్బ్ చేస్తాయి, ఫంక్షన్ సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. అట్లనే ఈ యూట్రస్, ఓవరీస్, ఓవులేషను ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కంటిన్యూస్గా మన సిస్టమ్ని ప్రాపర్గా వర్క్ చేయనీయకుండా స్విచ్ ఆఫ్ చేసేస్తాయి. సో సపోజ్ ఫ్యాన్ ఉంది, స్విచ్ ఆఫ్ చేసింది కాబట్టి తిరగలేదు. స్విచ్ ఆఫ్ చేసి నేను తిరగాలి అనుకుంటే అది తిరుగుతుందా? తిరగదు. అట్లనే స్ట్రెస్ హార్మోన్స్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతున్నప్పుడు సిస్టమ్స్ ఆర్ ఎట్ ఎ లో ఎబ్ అండ్ సమ్ ఆర్ స్విచ్డ్ ఆఫ్. దే విల్ నాట్ వర్క్, పనిచేయవు. ఏం చెప్తాము, నేను హాస్పిటల్కి 6 నెలలకు పోతున్నాను, ఆ హాస్పిటల్కి సంవత్సరంగా పోయాను, నేను ఎక్కడ తిరిగాను అక్కడ తిరిగానంటే నువ్వు ఎఫెక్టివ్గా స్విచ్ ఆఫ్ చేసేసావు. అది పనిచేయాలి అని ప్రయత్నం చేస్తున్నావు. సో అది కాదు. సరే, మన ఆలోచనల వల్లే మనకు బాధ కలుగుతుంది. ఆలోచనలని మార్చేదానికి కానీ మందులు ఉన్నాయా? మన ఆలోచనలు మార్చేదానికి మందులు ఉన్నాయా? హ్యాపీనెస్కి మెడిసిన్ ఉందా? అన్హ్యాపీనెస్ పోగొట్టేదానికి మెడిసిన్ ఉందా? వేరే ఎవరైనా ఏదన్నా మాట్లాడినప్పుడు మాట్లాడకుండా చేయడానికి మన దగ్గర మెడిసిన్ ఉందా? లేదు. ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ ద మైండ్. మనం హాస్పిటల్కి వచ్చి బాడీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, కానీ మైండ్ ఎక్కడో ఉంది. దాన్ని వదిలేసాము, దాని ఇష్టం వచ్చినట్టు అది ఆలోచిస్తుంది. దాని ఎఫెక్ట్స్ మనకి ప్రెగ్నెన్సీని డిలే చేస్తాం. డిలే చేయడమో రాకుండా చేయడమో మరి వాట్ ఎవర్ ఇట్ లేదు. సో మరి దానికి మెడిసిన్ లేదు. ఇంకా మరి దాంట్లోంచి ఎట్లా బయటపడాలంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇవి చెప్పింది. డైట్, వాకింగ్, ఆ వీడియోస్ చూడడం, మెడిటేషన్ చేయడం. సో దానికి ఏది చేయాలో అది చేయకుండా మనము ఇప్పుడు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. నేనేం చదవను, నాకు రావాలి ర్యాంక్ అంటే అవుతుందా? సో ట్రీట్మెంట్లో కూడా అట్లనే ఉంటుంది దాదాపు. నేనేం చేయను కానీ నాకు ప్రెగ్నెన్సీ రావాలి, ఆ డిజైర్ ఉంటుంది. కోరిక అందరికీ ఉంటుంది, కోరికలు మనందరికీ ఉంటాయి. కానీ ఆ కోరిక ఫ్రక్టిఫై చేయడం అంటే జరిగేటట్టు చూడడానికి మనం ఎఫర్ట్ పెట్టాలి, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. సో ఆ యాక్టివిటీ చేయటంలోనే మిజరబులీ పీపుల్ ఫెయిల్. ఇది ఎట్లా ఉంటుందంటే ఒకడు ఒక వీధి దీపం కింద ఎత్తుక్కుంటున్నాడు నైట్ టైం. ఇంకోడు వస్తాడు, ఫ్రెండ్, అడుగుతాడు,
ఏమి ఎతుకుతున్నావు ఇక్కడ అని అంటే నా కీ పోయింది. ఎప్పుడు పోయింది, ఎట్లా పోయింది అని అడిగితే ఇంట్లో పోయింది కీ అంటే ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే అక్కడ లైట్ లేదు కాబట్టి ఇక్కడ ఎతుకుతుంది. సో దీనికి ఏం చేయాలో అన్నీ తెలుసు మనకి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదని బాధ. ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడుందో నీకు తెలుసు, నువ్వు అక్కడే ఎతుక్కొని అక్కడే చేసుకోకుండా నువ్వు ఎక్కడో ఎతుకుతున్నావు, ఇంకా రాలేదు. సో కాబట్టి తెలుసుకోవడము అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. కానీ తెలుసుకొని చేయకపోయినా, తెలియకుండా చేయకపోయినా దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇవన్నీ విని వినకుండా బయట కూడా చాలామంది ఉండొచ్చు, ఈ హాస్పిటల్కి రాని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి మీకు ఏం తేడా ఉండదు. మీరు తెలుసుకొని చేయకపోయినా వాళ్ళు తెలియకుండా చేయటం లేదు. ఎఫెక్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, రిజల్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ చాలా మటుకు చాలామందిని చూసిన తర్వాత ఇట్ ఈస్ మోర్ ఇన్ ద మైండ్ రాదర్ దాన్ ఇన్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, దేన్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఎక్స్పీరియన్సింగ్ అనే వర్డ్ మళ్ళీ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం చెప్తాము పలానా మామిడి పండు పలానా వెరైటీ, అది చాలా తీపిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని నేను ఎంతసేపు వర్ణించినా మీకు ఏదో బాగుంటుందని తెలుసు, కానీ తింటేనే తెలుస్తుంది తీపి అంటే ఇది ఇట్లా ఉంటుందా, ఇది బాగుంది అనేది. అది చెయ్యాలి. తెలుసుకున్న విషయాలన్నిటినీ అమలు పరిచినప్పుడే మీకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ యూ విల్ మూవ్ ఫార్వర్డ్. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ వచ్చి వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళందరిలో ఎక్కడో దగ్గర వాళ్ళు మెంటల్గా ఆ ప్రిపరేషన్ వచ్చి, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు మనతో ఎవరో పట్టుకొని వెనకాల వస్తూ ఉంటారు. మొదట్లో 2 days 3 days అయిపోయిన తర్వాత వెనకాల వచ్చేవాడు వదిలేసి ఉంటాడు. మనకేదో పర్టికులర్ మొమెంట్లో వస్తుంది ఆ బ్యాలెన్స్ అనేది. అట్లా మీ అందరిలో ఆ మైండ్ ఆ ట్యూనింగ్ వచ్చినప్పుడే మీ ప్రోగ్రెస్ ఫాస్టర్గా ఉంటుంది. మెడిసిన్స్ రోలు, ఇన్వెస్టిగేషన్ రోలు, ట్రీట్మెంట్ రోలు ఏం లేదా అంటే డెఫినెట్గా ఉంది. అది ఒక్కటే సరిపోదు. సో అందువల్ల ఈమె విషయంలో చాలా బాగా చేశారు. వాళ్ళ ఫాదరు, హోల్ ఆఫ్ ద ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్. వాళ్ళ ఇన్లాస్ అంటే మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా వాళ్ళు కూడా నేను అడిగినప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళ ఫాదర్ చెప్పారు, ఏమో చెప్పింది నాకు గుర్తులేదు. వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఇన్లా వీళ్ళు తినాల్సిన వస్తువులు ఏదన్నా అయిపోతుంది అని తెలియగానే ఆయనే 2 రోజుల ముందు తీసుకొచ్చి పెట్టేసి ఉంటాడు ఇంట్లో. అంటే ఆ వీడియోస్ ఆయన చూస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇలాగ తినాలి, ఇది తినాలి, ఇది తినకూడదు అని తెలుసు కాబట్టి, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆయన కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన ఆటోమేటిక్గా ఆ పని చేస్తున్నాడు. అందువల్ల నాకు అదే వాట్ ఈస్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది అటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆ కన్సర్న్ అనేది మనకి లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది. సో మీ పాప కూడా బాగా మంచి సింగర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ
जो